హలో ఆల్ వెల్కమ్ టు స్టార్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు 31st డిసెంబర్ నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో చూసే హే ఆల్, ఈరోజు 31st అండ్ ఇది లాస్ట్ డే ఆఫ్ దిస్ 2025. సో ఐ వాంట్ టు షూట్ ఇట్ యాజ్ ఎ వ్లాగ్. మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నాను, సో ఆ బ్లాగ్ అంతా షూట్ అయితే చేస్తున్నాను. అండ్ మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ మా హస్బెండ్ అండ్ మా పాప అయితే స్కూల్కి అండ్ ఆఫీసెస్కి అయితే వెళ్ళారు. అండ్ నౌ ఆల్ అలోన్ యామ్ విత్ మై రుత్విక్. సో మార్నింగ్ అయితే లంచ్ అయిపోయింది. నౌ నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను అండ్ ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. సో ఇలా హూప్స్ అయితే పెట్టుకున్నాను, వైట్ హూప్స్, సింపుల్ రొటీన్. అండ్ ఇప్పుడైతే మనం లంచ్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి. సో రుత్విక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ బాత్, సో అవి అయిపోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొన్ని స్పెషల్స్ ఉన్నాయి ఈరోజు. సో కొన్ని స్పెషల్స్ చేస్తున్నాను, సో అవి కూడా షూట్ చేస్తాను. సో చూస్తూ ఉండండి బ్లాగ్ని అయితే. అండ్ 2025కి వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే మై బేబీ హ్యాస్ టర్న్ 1 year అండ్ 1 year నుంచి కొంచెం టాంట్రమ్స్ ఎక్కువయ్యాయి, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. సో అన్నీ మా పాప స్కూలింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అండ్ మీ గోయింగ్ ఎవ్రీథింగ్ గుడ్. సో న్యూ న్యూ గోల్స్ అయితే సెట్ చేసుకున్నాను ఈ ఇయర్కి. యాక్చువల్లీ లాస్ట్ మంత్ నుంచే సెట్ అయినాయి. సో చూడాలి ఈ 2026 ఎలా అవుతుందో నాకైతే. అండ్ ఐఎమ్ హెండింగ్ దిస్ 2025 విత్ ఎ హ్యాపీ నోట్. అండ్ 2026 కూడా ఇలానే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ నెక్స్ట్. మన ఫ్యూచర్ ప్లాన్స్ చూడాలి. అండ్ నేనైతే కొన్ని విషయాలు అయితే అనుకున్నాను. అండ్ దాంట్లో వెయిట్ లాస్ ఒకటే ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు నా ప్రీవియస్ వీడియోస్లో. సో కొంచెం వెయిట్ లాస్కి సంబంధించిన డైట్ అయితే పాటిస్తున్నాను. ప్రొఫెషనల్గా డైట్ ఏం కాదు, యూజువల్గా నేను రెగ్యులర్గా మా పాప టైంలో కూడా ఆఫ్టర్ ఫీడింగ్ అయితే అయిపోయాక నేను అయితే స్టార్ట్ చేశాను. సో అదే రిటర్న్ పాటిస్తున్నాను. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. సో కొంచెం చేంజెస్ అయితే కనిపించాయి, బట్ ఆ చేంజ్ అయితే కావాలి, బికాజ్ నా రెగ్యులర్ వెయిట్కి అయితే రావాలి నేను. సో లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. హలో రుత్విక్, హాయ్ చెప్పు. ఇలా చెప్పు, హాయ్ హాయ్ అను, హాయ్ 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 ఫ్రెండ్స్. నానా నానా, అత్తాను అత్త, అక్కాను అక్క, తాతాను తాతయ్య, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, నాని, బాబాయ్, బాబాయ్, పిన్ని, పిన్ని. చూసారు కదండి మా రుత్విక్ క్యూట్గా అంటున్నాడు అన్ని వర్డ్స్ ఈ మధ్య. పిన్ని. దిస్ ఈజ్ రుత్విక్ ఫేవరెట్ మ్యాట్. దీంట్లోనే ఫుల్గా ఆడుకుంటాడు కదా. నీకు ఇష్టం కదా ఈ మ్యాట్. అక్క ఇది రుత్విక్, అక్క ఇది మీటి అక్క ఇది. అదే మీటి అక్క ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందమ్మా. తన కీర్తనని మీటి అక్కని మిమ్మి మిమ్మి అంటాడు షార్ట్ ఫామ్లో, అక్క అనడం రాక. మీటి అక్క ఏది, ఎక్కడ అక్కేది, నాన్న ఏది, నాన్న నాన్న ఎక్కడ 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 నాన్న.
ఏం ఆడుతున్నావు ఋత్విక్? టాయ్స్ అవి కిచెన్ వస్తువులు నీకు టాయ్సా? వీటితో ఆడుతున్నాడు ఋత్విక్. ఎన్ని బొమ్మలు ఉన్నా మాకు కిచెన్ సామానే ఇష్టం. పిల్లలందరికీ ఇద్దే. హాయ్ మీటీ. అయిపోయిందా స్కూల్? ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? అక్క. ఇక్కడ మటన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఇక్కడ 100 గ్రామ్స్ పెరుగు అయితే బీట్ చేసుకొని కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని మనమైతే మీట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. అండ్ దీంట్లో మనము వాష్ చేసి పెట్టిన హాఫ్ కేజీ మటన్ అయితే వేస్తున్నాను. అండ్ ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. సో వాష్ చేసి పెట్టిన మటన్ అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను. అండ్ బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకుంటాను. 1 అవర్ నానాలి కాబట్టి. అండ్ ఇక్కడ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను సన్నగా. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి కోసమని కొంచెం ఆయిల్ తీసుకొని ఆ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేస్తున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అండ్ మనం మ్యారినేట్ చేసిన మటన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఇంకా మంచిగా టెండర్గా వస్తుంది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయాక ఇదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపించిన మసాలా దినుసులు, బిర్యానీ మసాలా, హోల్ మసాలా అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, సో అది వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం తరిగిన పుదీనా అండ్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంది కదా, సో అవి క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ కాసేపు ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ వరకు ఇది లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ వేసేసి విజిల్ పెట్టేసుకోవచ్చు. ఒక 6 విజిల్స్ వరకు పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను అని ఇంట్రో ఇస్తున్నాను. యాక్చువల్లీ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ ఉందని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మా హస్బెండ్ వస్తారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ మిగతా ప్లాన్స్ కూడా చేద్దామని అనుకున్నాను. అండ్ కేక్ కటింగ్ కూడా అనుకున్నాను, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో లెట్స్ సీ. సో విజిల్ వేసాక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను ముక్క ఉడికిందా లేదా అని. మంచిగా ఉడికిపోయింది. అండ్ మనకి కొంచెం గ్రేవీ కూడా ఉంది. సో అది మనం ఒక కప్లో తీసుకొని పెట్టుకోవాలి, ఒక 1/2%. సో ఇలా గ్రేవీ అయితే కొంచెం పక్కకు తీసి పెట్టాను, 1/2 కప్ అంతా. అండ్ మిగతా కొంచెం గ్రేవీ ఉంది కదా, సో అది ఎగిరిపోయేంత వరకు చిన్న లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అండ్ మనం రైస్ అయితే వేసేద్దాము పక్కన. సో ఈ దమ్ బిర్యానీకి పక్కన పోపు అయితే వేస్తున్నాను రైస్ కోసం కూడా. సో దానికోసం ఒక ప్యాన్ తీసుకొని మన హోల్ గరం మసాలా తీసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను దీనికి. ఇలా హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేశాక ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. అండ్ దాంతోపాటు సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ దాంట్లో వాటర్ వేసేసి తగినంత ఉప్పు అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మటన్ గ్రేవీ కూడా వెళ్ళిపోయిందండి. సో ఈ టైంలో మనం బంద్ చేసుకోవచ్చు స్టవ్ అయితే. అండ్ ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయ్యాయి. సో దాంట్లో మనం రైస్ అయితే వేసేస్తున్నాము, నానబెట్టుకున్న రైస్. అండ్ ఇదైతే 80% వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇలా రైస్ అయితే ఉడికిపోయింది. అండ్ మనం వాటర్ అయితే డ్రైన్ అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ లేయర్ అయితే చేస్తున్నాను. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు మందం పాటి గిన్నె కూడా తీసుకోవచ్చు. కింద ఆయిల్ ఆర్ నెయ్యి అయితే వేస్తున్నాను. దాని తర్వాత మటన్ ఒక లేయర్ అండ్ రైస్ ఒక లేయర్, మటన్ అలా ఒక 2 లేయర్స్ అయితే వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర అండ్ నేనైతే సాఫ్రాన్ అయితే మిల్క్లో నానబెట్టుకున్నాను. మనం పసుపు, నెయ్యి, వాటర్ కూడా వేసుకోవచ్చు. సో అదైతే వేసేస్తున్నాను. అండ్ లాస్ట్‌లో ఇక్కడ కొంచెం బిర్యానీ మసాలా అయితే కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేనైతే లిడ్ పెట్టేసి బటన్ అయితే ప్రెస్ చేశాను. సో మనకి ఒక 10 మినిట్స్ రెడీ అయిపోతుంది యమ్మీ యమ్మీ బిర్యానీ. బిర్యానీ చూద్దాం ఎలా అయిందో. ఇలా లిడ్ ఓపెన్ చూసాక 10 మినిట్స్ తర్వాత మంచిగా అయితే కుక్ అయిపోయింది బిర్యానీ. అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చారు. కొన్ని స్టార్టర్స్ అయితే తీసుకొచ్చారు. ఇలా మలై చికెన్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. మా పాప కోసం అయితే చికెన్ నగ్గెట్స్ కూడా తీసుకున్నాము. సో ఇలా స్ట్రాబెర్రీ చాక్లెట్ ఒకటి తీసుకున్నాము. అండ్ ఇదిగోండి చికెన్ నగ్గెట్స్ మా పాపకి. సో ఇలా ముగ్గురం అయితే ఎంజాయ్ చేస్తున్నాము మా స్టార్టర్స్.
అండ్ రిత్విక్ అయితే ఈవినింగ్ పడుకున్నాడండి. కాసేపట్లోనే లేచాడు. సో, లేచేసరికి కొంచెం క్రాంకీగా ఉన్నాడని ఎత్తుకున్నాను. అండ్ ఇక్కడ మేమిద్దరం అయితే స్టార్టర్స్ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ పిల్లలు చూసారా స్ట్రాబెర్రీ చాక్లెట్‌తో చాలా రచ్చ రచ్చ చేశారు. మూతి అంతా ఖరాబ్ చేసుకున్నారు. సో, ఆ తర్వాత క్లీనప్ చేసేసి కొన్ని సాంగ్స్ పెట్టేసి వి ఆర్ డాన్సింగ్. అండ్ అయితే ఆ తర్వాత మేమైతే డిన్నర్ అయితే చేసేస్తున్నాము. సో, చూసారా ముక్కైతే చాలా బాగా ఉడికిపోయింది. అండ్ యమ్మీగా ఉంది బిర్యానీ అయితే. చాలా మంచిగా కుదిరింది. ఉప్పు, కారం అన్నీ. సో, బిర్యానీ తినేసాక ట్రఫుల్ కేక్ లాగా చిన్నది ఒకటి తీసుకొచ్చామండి. పెద్ద కేక్ ఎందుకు అని బికాజ్ 4 మెంబర్సే ఉన్నాము ఆల్రెడీ. కోల్డ్, కాఫ్ ఉన్నాయి పిల్లలకి. అందుకని జస్ట్ సెలబ్రేషన్స్ కోసమే తీసుకొచ్చాము. అండ్ అదైతే కట్ చేస్తున్నాం. సో, దిస్ ఈస్ ద కేక్. అండ్ మేమైతే కట్ చేసుకొని లైట్‌గా తిన్నాము. ఆల్రెడీ పిల్లలు ఫుడ్ తినరు కాబట్టి ఎక్కువగా తినలేదు. అండ్ అలా కొంచెం సెలబ్రేషన్స్ అయితే అయ్యాక ముగ్గు వేసామండి. ఇలా కలర్స్ అయితే అరేంజ్ చేసి న్యూ ఇయర్‌కి ముగ్గులు వేస్తాం కదా! సో, అలా ఒక మంచి ముగ్గయితే చేసుకున్నాము. సో, చూసేయండి అది గూడా. ఇదిగోండి మా 3 ముగ్గు. సో, ఇలా అయితే మంచిగా ముగ్గులేసేసి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి అండ్ మా 31st నైట్ అయితే ఎండ్ చేసాము. సో, మీ న్యూ ఇయర్ ఎలా అయిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ అందరికి హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ బై సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. బై బై. కీప్ స్మైలింగ్.